నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. జీవిత సత్యం. మనకు నచ్చిన పని చేస్తే అలసట కూడా ఆనందంగా మారుతుంది. పని మీద ప్రేమ ఉంటే ఒత్తిడి తగ్గుతుంది. అర్థవంతమైన పని మనసుకు తృప్తి ఇస్తుంది. ఈ వీడియో మీకు తప్పకుండా నచ్చుతుంది. ఉపయోగపడితే లైక్ చేయండి. ప్రతిరోజు పంచాంగం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు మాఘమాసం కృష్ణపక్షం 2026 ఫిబ్రవరి 15 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:46 సూర్య అస్తమయం సాయంత్రం 6:14 చంద్రోదయం ఉదయం 5:06 చంద్ర అస్తమయం మధ్యాహ్నం 4:25 తిథి త్రయోదశి సాయంత్రం 5:01 వరకు, తదుపరి చతుర్దశి. నక్షత్రం ఉత్తరాషాఢ రాత్రి 7:36 వరకు, తదుపరి శ్రవణం. కరణము వనిజ సాయంత్రం 5:01 వరకు, తదుపరి బిష్టి. ఉదయం 5:23 వరకు, తదుపరి శకుని. యోగము వ్యతిపాతము రాత్రి 2:39 వరకు, తదుపరి వర్యానం. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:48 నుండి 6:14 వరకు. యమగండం మధ్యాహ్నం 12:30 నుండి 1:56 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:22 నుండి 4:48 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:42 నుండి 5:27 వరకు. వర్జ్యం రాత్రి 11:58 నుండి 1:38 వరకు. శుభ సమయాలు. బ్రహ్మ ముహూర్తం ఉదయం 5:10 నుండి 5:58 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:59 నుండి 1:41 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుండి 12:53 వరకు. ఫిబ్రవరి 15 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈ రోజు ఉన్న తిథి త్రయోదశి సాయంత్రం 5:01 వరకు ఉంటుంది, తదుపరి చతుర్దశి. త్రయోదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. తదుపరి వచ్చే చతుర్దశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఈ రోజంతా ఉండే వ్యతిపాత యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఉత్తరాషాఢ నక్షత్రం ఆదివారం కలియికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 7:03 నుండి రాత్రి 7:48 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించడం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం, ఉద్యోగంలో జాయిన్ అవ్వడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు. మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో, చంద్రుడు మకర రాశిలో ఉంటారు. చంద్రబలం మేషం, కర్కాటకం, సింహం, వృశ్చికం, మకరం, మీనం. ఆదివారం పడమర వాయువ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. నక్షత్ర బలం ఉత్తరాషాఢ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు భరణి, రోహిణి, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, హస్త, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, శ్రవణం, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. శ్రవణ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు అశ్విని, కృత్తిక, మృగశిర, ఆరద్ర, పుష్యమి, మఖ, ఉత్తర, చిత్త, స్వాతి, అనురాధ, మూల, ఉత్తరాషాఢ,
ధనిష్ట శతభిషం ఉత్తర భాద్రపద. ఓం నమ శివాయ. ఈ మంత్రం వినగానే మనసు ప్రశాంతంగా మారిపోతుంది కదా. సంవత్సరంలో ఒక్క రాత్రి, అంధకారం కూడా దైవత్వంగా మారే రాత్రి. నిద్రను త్యాజించి అహంకారాన్ని విడిచిపెట్టి శివతత్వాన్ని అనుభవించే పవిత్ర రాత్రే మహాశివరాత్రి. అసలు ఈ మహాశివరాత్రి ఎందుకు వచ్చింది? ఈ వ్రతం వెనుక ఉన్న కథ ఏమిటి? ఒక సాధారణ వేటగాడు కూడా శివకృపకు పాత్రుడైన కథ మీకు తెలుసా? ఈ కథ సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పిన కథ. ఆ కథ యొక్క వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, తప్పకుండా చూడండి. మరింత మంది శివభక్తులకు వీడియోని షేర్ చేయండి. మీకు నచ్చితే ఓం నమ శివాయ అనే ఒక కామెంట్ చేయండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవిల ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో ఆయురారోగ్యాలతో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: రాక్షసి తాటకి భర్త మారీచా సుబాహుల తండ్రి సుందుడు. ఈరోజు ప్రశ్న: తాటకిని శపించిన మహర్షి ఎవరు? వశిష్ఠ మహర్షి, అగస్త్య మహర్షి, వాల్మీకి మహర్షి, గౌతమ మహర్షి? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి, మీ అంచనాలకు తగ్గట్లుగా కుటుంబ సభ్యులు మసులుకొని సహకరిస్తారు. వృషభ రాశి, ఆపదలో ఉన్నవారికి స్నేహహస్తం అందిస్తారు. మిథున రాశి, కొన్ని అనుభూతులు మిమ్మల్ని విశేషంగా ఆకట్టుకుంటాయి. కర్కాటక రాశి, ఒకరి వివాహ ప్రయత్నాలకు మధ్యవర్తిత్వం వహిస్తారు. సింహరాశి, సోదరులతో విభేదాలు పరిష్కారమవుతాయి. కన్య రాశి, రుణబాధలు తప్పవు, పొదుపు చేద్దామనే ఆలోచన ఉన్నా ఫలించదు. తులారాశి, ఉద్యోగస్తులకు అనుకోని మార్పులు తథ్యం. వృశ్చిక రాశి, భూమి వివాదాలు ఎట్టకేలకు పరిష్కారమవుతాయి. ధనుస్సు రాశి, భార్యాభర్తల మధ్య వివాదాలు తీరుతాయి. మకర రాశి, సోదరులు ఇతర బంధువులతో సఖ్యత ఏర్పడుతుంది. కుంభరాశి, స్థిరాస్తి కొనుగోలులో ఎదురవుతున్న చిక్కులు అధిగమిస్తారు. మీనరాశి, మీరు తలపెట్టిన కార్యాలు దిగ్విజయంగా పూర్తవుతాయి. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.